పెట్రోల్ లేదు అని చెప్పి భయప్రాంతులకు గురవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. నుంచి వెయిట్ చేస్తున్నారు మేడం? 2.5 hours నుంచి వెయిట్ చేస్తున్నాం. అంటే పెట్రోల్ బంకులకి వెళ్ళొచ్చారా, డైరెక్ట్ ఇక్కడికి వస్తారు? ఆల్రెడీ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఎందుకంటే మనకి గవర్నమెంట్ స్పందించింది. గవర్నమెంట్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మన దగ్గర కావాల్సినంత పెట్రోల్ ఉంది అని చెప్పి. ట్యాంక్ చేయించేసిన సార్, ఆల్మోస్ట్ 4000 రూపీస్ చేయించుకున్నా. మరి ఎందుకండి ఈ నో స్టాక్ బోర్డ్స్ ఎందుకు పెడుతున్నారు, పెట్రోల్ బంక్స్ నో స్టాక్ బోర్డ్స్ ఎందుకు పెడుతున్నారు అంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేమిటంటే ఈ పెట్రోల్ బంక్స్ వాళ్ళు, చిన్న చిన్న పెట్రోల్ బంక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా క్రెడిట్ తెచ్చుకొని ఆ స్టోరేజ్ అమ్మిన తర్వాత, ఆ స్టాక్ అమ్మిన తర్వాత డబ్బులు అనేది ఇస్తున్నారు. కానీ పైన దేశాల నుండి పెట్రోల్ రావడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ నిబంధనలు మార్చుకొని ఎవరైతే పెట్రోల్ బంక్ వాళ్ళు పెట్రోల్ తీసుకుంటున్నారో వాళ్ళకి క్యాష్ ఇచ్చి పెట్రోల్ తీసుకోమని చెప్పి వాళ్ళు నిబంధన పెట్టారు. ఆ నిబంధనలకి వీళ్ళు తట్టుకోలేక వెంటనే డబ్బులు ఇవ్వలేక వీళ్ళ యొక్క పెట్రోల్ బంక్స్లో నో స్టాక్ బోర్డ్స్ అని చెప్పి పెట్టారు. ఇప్పుడు అక్కడ పైన చూస్తే యుద్ధం జరుగుతుంది, ఇక్కడ చూస్తే పెట్రోల్ కొరత ఉందేమో అని చెప్పి మనకి ఆల్రెడీ అనుమానంతో ఉన్నాము. ఆ అనుమానంలో ఎప్పుడైతే పెట్రోల్ బంక్లో నో స్టాక్ బోర్డు కనిపించిందో వెంటనే సిద్ధమైపోయారు చాలామంది పుకారు రేపడం మొదలుపెట్టారు. కానీ ప్రభుత్వం అనేది స్పందించింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే మన దగ్గర కావాల్సినంత పెట్రోల్ ఉంది, అది కూడా 2 నెలలకి సరి సమానంగా పెట్రోల్ డీజిల్ మన దగ్గర ఉంది. అందుకని ఎవరు కూడా భయప్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు స్టాక్ అయిపోతుందేమో అని చెప్పి లీటర్ వేయించుకునే బదులు 10 లీటర్లు వేయించుకున్నారంటే కనుక అప్పుడు తప్పకుండా స్టాక్ అనేది అయిపోతుంది. ఎందుకంటే షార్టేజ్ అయిపోతుంది. షార్టేజ్ అయిందనుకోండి అప్పుడు మీరు అనుకున్నదే అవుతుంది. సో మన షార్టేజ్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే ప్రభుత్వం మనకి క్లారిటీ అయితే ఇచ్చింది. మన దేశంలో కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి పెట్రోల్కి ఎటువంటి కొలత అయితే లేదు. ప్రస్తుతానికి అయితే మనం శుభ్రంగానే ఉండవచ్చు. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని తప్పకుండా మీ యొక్క సహోదరులకి తెలియజేయండి.